ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే మేడం. నమస్తే ఉషా. మేడం, మనీ గురించి మనం కొన్ని అఫర్మేషన్స్ చేస్తూ ఉంటాము. డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం. డబ్బు విషయంలోకి వచ్చేసరికి ఎలా సంపాదించుకోవాలి టెక్నిక్స్ అడిగితే మీరు ప్రతిసారి సోర్సెస్ మాత్రమే ఎలా సంపాదించుకోవాలో చెప్పగలుగుతారు. దాన్ని యూటిలైజ్ చేసుకొని సంపాదించుకోవడం మీ బాధ్యత అని మీరు చెప్తూ ఉంటారు. కానీ డబ్బు విషయంలో చులకన భావన అనేది చాలామందికి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండి ఒకళ్ళు ఒకలా బిహేవ్ చేస్తే, లేని వాళ్ళు కూడా దాన్ని ఇది మన దాకా రాదు, మనకు ఉండదు, మన చేతిలో ఉండదు అని చులకన భావన ఎక్కువ ఉంటుంది. సో మనీ విషయంలో చులకన భావన ఎంతవరకు కరెక్ట్? మనీని మనం ఎలా చూడాలి అంటారు? ఒక మాట అడుగుతాను ఉషా. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సిచ్యుయేషన్ని బట్టి. అసలు గమ్ముని ఆ సిచ్యువేషన్ అనే కాకపోయినా అప్పటికి ఏదో అన్నా కానీ మనసులో మీకు ఆ భావన అనేది ఉండిపోతుంది, ఆ ఫీలింగ్ అనేది ఉండిపోతుంది. మరి మనీకి కూడా అలాంటి ఫీలింగే ఉంటుంది కదా. మనీని లక్ష్మీదేవితో పోలుస్తాం మనం, మరి మనీకి కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. మనం పొద్దున్న వేసినప్పటి నుంచి సాయంత్రం వరకు మన ప్రతి వర్క్లోని మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అది దానిని మనం చులకనగా చూసామనుకోండి, మరి దాని ఫీలింగ్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. చాలామందికి ఏంటంటే చిల్లర ఉంటే అట్లా పడేయడము, డబ్బులు ఎవరికైనా ఇచ్చేటప్పుడు 2000తో ఇస్తూ ఉంటారు. బండి మీద కూర్చొని తీసి 2000తో ఇస్తూ ఉంటారు. అలా మీరు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తుంటారో మనీ అనుకుంటుంది అనమాట, వీళ్ళకి ఇంత చులకన భావన ఉన్నప్పుడు నేను వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి. మనల్ని ఎవరైనా ఒక చుట్టాలు ఒక మాట అన్నారనుకోండి, నేను వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని చిన్న పిల్లలు కూడా క్వశ్చన్ చేస్తారు. వాళ్ళు నాతో సరిగ్గా మాట్లాడలేదమ్మా, నేను ఎందుకు వెళ్ళాలి అని అడుగుతారు. అదే విషయంలో మనీ దగ్గర కూడా అప్లై అవుతుంది తెలుసా మీకు. మనకు తెలియకుండానే మనం పొరపాటు చేస్తూ ఉంటాం. మనీ విషయంలో చాలా చులకన భావన అనేది డెవలప్ చేసుకుంటుంటాం. ఉన్నవాళ్ళు ఉన్నది అనే విధంగా, లేని వాళ్ళు మాకు లేదు కదా ఇంతేలే, మా దగ్గర ఇదే ఉందిలే అంతే తప్ప దానిని గౌరవిద్దామని కానీ, దాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిద్దామని కానీ, మన దగ్గర ఉన్న డబ్బుకి ఎప్పుడన్నా కృతజ్ఞత చెప్పారా? నా దగ్గర ఇంతే ఉంది, నా దగ్గర ఎప్పుడూ ఇంతే, నా లైఫ్ ఇంతే అని అనుకుంటారే తప్ప, నేను ఎదగడానికి ఈ డబ్బు నాకు చాలా అవసరం అవుతుంది, ఈరోజు నేను ఈ పని చేసుకోవడానికి నాకు ఈ డబ్బు అవసరం అయింది, అందుకు కృతజ్ఞత అని ఏ రోజైనా చెప్పారా? అలా చెప్పి చూడండి, మరింత డబ్బును ఆకర్షిస్తుంది. మీలో ఎప్పుడైతే కృతజ్ఞత భావం డబ్బు మీద మీరు ఎగ్జిబిట్ చేసుకుంటారో ఖచ్చితంగా డబ్బు మరింత డబ్బుని ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట. అంటే మనం ఏం చేయాలి అక్కడ? ఎలా చేస్తే వస్తుంది డబ్బు అంటే, డబ్బును ప్రేమించండి. నేను డబ్బును ఆకర్షిస్తున్నాను అని అంటే మిమ్మల్ని ఆకర్షించే గుణం డబ్బుకు కూడా రావాలి కదా. కేవలం నువ్వే వెనకాలక నేను ఆకర్షిస్తున్నా అంటే, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు నన్ను సరిగ్గా చూడటం లేదు కదా, అలాంటప్పుడు నేను నీ దగ్గరికి ఎందుకు వస్తాను అనేటటువంటి భావన డబ్బుకు కూడా ఉంటుంది కదా. మరి ఆ ఆలోచన మీకు ఎందుకు రాదు? డబ్బుని గౌరవించడం నేర్చుకోండి. అది రూపాయి కానీ, 2 రూపాయలు కానీ, 100 రూపాయలు, 2000 రూపాయలు, ఏదైనా కానీ దానిని గౌరవించడం నేర్చుకోండి. చాలామంది ఇట్లా పడేస్తూ ఉంటారు డబ్బుని. ఈ బయట ఎవరికైనా వేసినప్పుడు కానీ ఇలా ఏదో ఒక అంటి ముట్టనట్టుగా వేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. అది డబ్బును మనం ఎంత ప్రేమిస్తామో అంతగా మన దగ్గరికి వస్తూ ఉంటుంది. మన దగ్గర ఉన్నదానిని ముందు కృతజ్ఞత చెప్పండి. మనం ఎప్పుడైతే దానికి కృతజ్ఞత చెప్తూ ఉంటామో, క్షమాపణ కోరుతూ ఉంటామో, మనకు తెలియకుండా మనం చేసిన తప్పులకి క్షమిస్తుంది అనమాట. దీనికోసం మనం హొప్పనొప్పనో టెక్నిక్ చెప్పాము. దీనిని రోజు చెప్తూ ఉండండి. తెలియకుండా మీరు చేసిన తప్పులు అయినా కానీ ఒక తల్లిగా ఆవిడ మిమ్మల్ని క్షమించి మీ దగ్గరికి డబ్బుని ఒక సోర్స్ అనే దాన్ని క్రియేట్ చేస్తుంది. ఉట్టిగా అయితే రావు కదండి. చాలామందికి ఏంటంటే డబ్బు ఎక్కువైపోయి ఎక్కడ దాచుకోవాలో తెలియక ఇష్టం వచ్చినట్టు చిల్లామల్లా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తుందండి అంటే, ఒకసారి డబ్బు ఇలా మనకి రుచి చూపిస్తూ ఉంటుంది అనమాట. ఆ చూపించిన తర్వాత వాళ్ళని ఏ స్టేజ్కి తీసుకెళ్లాలో ఆ స్టేజ్కి తీసుకెళ్తూ ఉంటుంది కూడా. కాబట్టి ఎప్పుడు కూడా డబ్బుని చులకన భావంతో చూడకూడదు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారండి. డబ్బు ఎవరికైనా ఇచ్చేటప్పుడు చెప్పులు ఇప్పేసి ఇవ్వడము, డబ్బును తీసుకునేటప్పుడు చెప్పులు వేసుకోకుండా తీసుకోవడము, ఎంతో కొంత డబ్బుని దాచిపెట్టడము,
ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కూడా ఒక పావలాన్ని చాలా జాగ్రత్తగా జోబులో వేసుకుంటాడు. మనం అనుకుంటాం అంత డబ్బు ఉంది కదా, ఎందుకంత పిసిని కొట్టుతాను అనుకుంటాం. కానీ ఆ పావలా తక్కువైతే రూపాయి కూడా అవ్వదు కదా. ఆ డబ్బును అక్కడ ఆ రూపాయి అవ్వదనే భావన కాదు, డబ్బును గౌరవించాలి అనేటటువంటి భావనతో చేస్తాడనమాట. ఎప్పుడైతే ఆ కృతజ్ఞత భావం ఉంటుందో డబ్బు మీద, డబ్బు మన దగ్గరికి ఖచ్చితంగా వస్తుందండి. డబ్బు పట్ల చులకన భావన అనేది వద్దు. డబ్బును గౌరవించడం నేర్చుకోండి. ఈరోజు నా దగ్గర ఉన్న డబ్బుకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తున్నాను, నాకు ఈ విధంగా ఉపయోగపడినందుకు డబ్బుకి కృతజ్ఞత అని మీరు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. అప్పటి వరకు డబ్బు రాదండి, వచ్చినట్టు వస్తుంది కానీ జారిపోతుంది, మన చేతిలో ఉండదు. ఎందుకు? నువ్వు దాన్ని గౌరవంగా చూసుకోవట్లేదు, దానికి మర్యాద ఇవ్వట్లేదు. మర్యాద లేని చోట నేను ఎందుకు ఉంటాను? నాకు కావాల్సిన మర్యాద నాకు ఇచ్చినప్పుడే నేను అక్కడ ఉంటాను. సో మనీకి కూడా ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంది, మనీకి కూడా ఒక ఫీలింగ్ అనేది ఉంది. ఆ ఫీలింగ్ బట్టే మన దగ్గర ఉండాలా ఉండకూడదా అనేటటువంటి ఆలోచన. చూడండి, చాలామంది మేము ఒకప్పుడు చాలా బాగా బతికామండి, ఇప్పుడు ఇలా అయిపోయింది అని అంటారు. ఎందుకు అయిపోయింది అలాగా? ఉన్నప్పుడు నువ్వు దానిని సరిగ్గా సద్వినియోగపరచుకోలేదు కాబట్టే, దానికి ఇవ్వాల్సిన విలువ నువ్వు ఇవ్వలేదు కాబట్టే. నువ్వు ఇచ్చుంటే శాశ్వతంగా నీ దగ్గరే ఉండేదిగా. కాబట్టి డబ్బుకి మనం చాలా గౌరవం ఇవ్వాలి. మనకి మించిన గౌరవం మనం డబ్బుకి ఇచ్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక గెస్ట్ వచ్చాడండి, ఆ గెస్ట్ని మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి నెక్స్ట్ టైం రావాలా వద్దా అని ఆలోచన చేస్తాడు. డబ్బు కూడా అంతే. డబ్బుదే ఉందిలే వస్తుంది అని చులకన భావం చాలామందికి. మీ మాట తీరులో, మీ ప్రవర్తనలో డబ్బు మనం ప్రతి విషయం గమనిస్తూనే ఉంటుందండి. అంటే డబ్బు పేపరే కదండి అంటే పేపరే, కానీ దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఆ ఫ్రీక్వెన్సీని బట్టే అది మనల్ని ఆడిస్తుంది ఆట, తెలుసా? కాబట్టి డబ్బు మీద చాలా ప్రేమ మమకారం అనేది మనం ఎప్పుడైతే పెంచుకుంటామో డబ్బు ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తుంది. ఎందుకు రాదండి? లక్ష్మీదేవిని ఆమె తల్లినే, పిల్లలు బాధపడుతుంటే ఆమె నేను చూడదు కదా, కానీ మనకు ఒక పాఠం నేర్పించాలని ఆమె ఆగుతుంది. మనం నేర్చుకుని అమ్మా మేము ఇలా ఉన్నాము అని మీరు చెప్పండి, నువ్వు లేకపోతే మాకు కాదమ్మా అని మీరు చెప్పండి, ఖచ్చితంగా డబ్బు మీ అవసరాన్ని తీర్చడానికి ఖచ్చితంగా వస్తుంది అది. కాబట్టి మనం మారాలి. ఫస్ట్ డబ్బు మీద మనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని మనం మార్చుకోవాలి. ఆ డబ్బు సంపాదించడం ఈజీ అంటే కాదు, ఈజీనే, కానీ ఎప్పుడు మన అన్ని యాంగిల్స్లో కరెక్ట్గా ఉన్నప్పుడే అది ఈజీ అవుతుంది. మేడం, మనీ గురించి చాలా క్లాసెస్ కూడా ఇంతకుముందు కూడా మీరు తీసుకున్నారు, మనీని ఎప్పుడు చులకనగా చూడదని. సో క్లాసెస్కి సంబంధించి 1-to-1 సెషన్కి సంబంధించి అసలు దేనిపైన తీసుకుంటారండి? ఎలా ఉంటుంది క్లాసెస్ కానీ 1-to-1 సెషన్ కానీ ఎలా ఏ విధంగా తీసుకుంటారు? ఒకసారి దాని గురించి చెప్పగలుగుతారు? యాక్చువల్గా తీసుకునే క్లాస్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్తో పాటు మనం అట్రాక్ట్ చేయాలంటే మనం ఎలా ఉండాలి, అసలు మన గురించి మనకు తెలిసి ఉండాలి. డబ్బుని అట్రాక్ట్ చేయాలి అని అంటే మనలో మనం కొంత మార్పు అనేది చేసుకోవాలి. డబ్బు గురించి చులకన భావన అనేది వదిలేయాలి. తర్వాత ఎలాంటి అఫర్మేషన్స్ చేస్తే వస్తుంది, దాని మీద మనం పెంచుకున్నటువంటి మమకారం ఎలా ఉండాలి, దానిని ఎలా చూడాలి, అఫర్మేషన్ ఎలా రాసుకోవాలి, టెక్నిక్స్ ఎలా వాడాలి, ఆ వాడే దాంట్లోనే డబ్బు మనకి రావడం అనేది జరుగుతుంది. చులకన భావన అనేది తీసేయాలి ఫస్ట్. ఈ క్లాసెస్లో కూడా నేను చెప్పేది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, అట్రాక్ట్ చేసే గుణం మనలో ఉంది, కానీ అట్రాక్ట్ అయ్యే గుణం కూడా ఉంది మనీకి. కానీ నిన్ను అట్రాక్ట్ అవ్వాలా లేదా అనేది ఒక చిన్న క్లారిటీ కావాలి కదా. ఆ క్లారిటీని మీరు, ఆ గ్యాప్ని మీరు ఫిల్ చేశారనుకోండి, ఖచ్చితంగా డబ్బు వస్తుంది కదా. చాలామంది క్లాసెస్కి వచ్చారు, అఫర్మేషన్స్ చేశారు, టెక్నిక్స్ ఫాలో అయ్యారు, అమౌంట్ వస్తుంది. ఎప్పుడు వాళ్ళని వాళ్ళు మార్చుకున్నప్పుడు, వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చినప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి అలా ట్రై చేయాలంటే క్లాసెస్కి రండి, ఖచ్చితంగా యూ విల్ గెట్ ఏ సోర్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఎవరైనా సరే మనీకి సంబంధించి దాంతోపాటు అఫర్మేషన్స్, విజువలైజేషన్ వీటన్నిటికి సంబంధించి క్లాస్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.